Good evening, my dear students. Welcome to our career groups. Career groups లో ఎవ్రీడే నైట్ 9 pmకి లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం ఇంగ్లీష్ క్లాసెస్ కంప్లీట్ చేసాం, జనరల్ క్లాసెస్ కంప్లీట్ చేసాం. మధ్యలో డిఎస్సి స్టూడెంట్స్ ఉద్దేశించే సైకాలజీ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది డైలీ. ఇప్పటివరకు ఎవరైనా క్లాస్కి అటెండ్ అవ్వనట్లయితే ఒకసారి అటెండ్ అయ్యి చూడండి. ష్యూర్లీ as fair 100% you can learn a new thing in every class. రైట్, మనకు లైవ్ క్లాస్లో వస్తున్న స్టూడెంట్స్ అందరి కోసం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దానిలో మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాం. దానిలో ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఎగ్జామ్ చూపించడమే కాకుండా ఆ పేపర్ కూడా ఒక 2-3 minutes, జస్ట్ 2 minutes or 1.5 minute పేపర్ని డిస్ప్లే చేస్తాను. మీరు అది చూసుకుంటూ ఆ పేపర్ని మీరు ఓన్గా అటెండ్ చేయడానికి ట్రై చేయండి. మీరు అటెంప్ట్ చేసిన తర్వాత 2 minutes తర్వాత నేను పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిలో మీకు చెక్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీరే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, మనకి ఎగ్జామ్లో ఎలా లింక్ ఇవ్వడం జరుగుతుంది. అది ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టూడెంట్ లాగిన్లో ఎంటర్ యువర్ నేమ్ అండ్ డిస్ట్రిక్ట్ అని అడుగుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆ బాక్స్లో మీ పేరు ఐఫన్ పెట్టి మీ డిస్ట్రిక్ట్ రాయాలి. ఇప్పుడు ప్రజెంట్ నేను మన గ్రూప్స్ తరపు నుంచి రాస్తున్నాను కాబట్టి కెరీర్ గ్రూప్స్ అని రాసి తర్వాత కింద స్టార్ట్ బటన్, ఇక్కడ స్టార్ట్ బటన్ చూసారు కదా, ఆ స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలి. చేస్తే మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో పైన మ్యాటర్ ఇస్తూ ఉంటాను, అది చదువుతూ ఉండండి. జీకే ఫ్రీ టెస్టిక్స్ యూట్యూబ్ లైవ్ క్లాస్ అండ్ వెల్కమ్ టు అవర్ కెరీర్ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ ఫర్ యూట్యూబ్ లైవ్ క్లాస్ స్టూడెంట్స్. టాపిక్ ఏంటంటే ద ఇయర్ 2020 కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకేనా, మీకు డిస్ప్లే చేస్తున్నాను జస్ట్ 2 minutes మాత్రమే. అండ్ క్వశ్చన్ పేపర్ను కూడా యూట్యూబ్ వీడియోలో ఫుల్ వ్యూలో చూడండి, అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకొని చూడండి. చిన్న షార్ట్ వ్యూలో అయితే క్వశ్చన్ ఇబ్బంది అవ్వచ్చు కనబడకుండా. ఒకసారి చూసుకోండి క్వశ్చన్స్ని. అలాగా నేను స్క్రోల్ చేస్తాను క్వశ్చన్స్ అయ్యే వరకు. 20 questions ఉంటాయి, 8 contents. అదంతా అయిన తర్వాత నేను అంటే యూట్యూబ్ వ్యూయర్స్ రాసుకోవడానికి వీలుగా నేను చూపిస్తున్నాను. అండ్ మన రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా ఎవరైనా నోట్స్ రాసుకోవాలనుకుంటే రాసుకోండి. ఓకేనా, రైట్, ఎలా డిస్ప్లే చేస్తున్నాను. జస్ట్ 1.5 minute తర్వాత మీకు ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిట్ కూడా క్లియర్గా ఉందో లేదో తెలియదు కాబట్టి ఒకసారి అది కూడా చదివే ప్రయత్నం చేస్తానండి. క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ క్యూబా థర్డ్ బిట్గా ఇచ్చాం. ఫోర్త్ బిట్గా విచ్ ఇండియన్ స్టేట్ had recently started the CM app which is used to give complaints directly to Chief Minister. Who is the 25th governor of Reserve Bank of India? Who took over the charge as the CEO of Indian Banks Association? Recently, which state in India has launched a virtual police station where people can lodge complaints without visiting police station? Which American president has become the first serving US president to visit Gujarat? As per World Steel Association data, which country became the largest steel producer of crude steel? National Science Day is celebrated all over India on 25th February. On this day, C.V. Raman had announced Raman Effect. The theme of this year 2020's National Science Day is. Recently in 2020, Pinarayi Vijayan inaugurates India's first super fab lab. He belongs to which state? Who is the chief guest of 2020 Republic Day celebrations, which is held on 26th January 2020? In which state we can observe the world's largest open-air theatre, which is called as Dhanu Yatra? Who bagged the Best Actor Award in Dada Saheb Phalke Award International Film Festival Awards 2020? Which state in India has launched a helpline called Damini to the safety of women passengers? Journalist Day is celebrated on DAS every year in Maharashtra in the memory of late Thisian journalist Bala Sastri Jambekar. Recently, the Chief Minister of Gujarat unveils the second tallest statue of Sardar Vallabhbhai Patel in the world. Who is the Chief Minister of Gujarat? Where is the headquarters of CISF, Central Industrial Security Force? And who is the president of
present president of World Bank. Which film is treated as the best film in Dada Saheb Phalke Award International Film Festival Awards 2020? That all the very best and check your answers right now. మన రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే ఇవన్నీ ఆన్సర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ని టచ్ చేస్తాం. ఇక్కడ టచ్ చేస్తే మనకి డైరెక్ట్గా స్కోర్ కనిపిస్తుంది. అది మీకు లైవ్లో చూపిస్తాను ఏ విధంగా అనేది. రైట్, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ బిట్, ఇన్ రీసెంట్ డేస్ ఇండియాస్ ఫస్ట్ ఈ-వేస్ట్ క్లినిక్ ఈజ్ బీయింగ్ ఓపెన్డ్. ఈ-వేస్ట్ క్లినిక్ని రీసెంట్గా ఇండియాలో ఏ స్టేట్లో ఓపెన్ చేశారు అంటే మధ్యప్రదేశ్ స్టేట్లో ఓపెన్ చేశారు. ఆ మధ్యప్రదేశ్లో ఎక్కడ ఉందంటే భోపాల్లో చేశారనమాట. భోపాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్, రీసెంట్లీ విచ్ కంట్రీ హెస్ వన్ ద ఐసీసీ క్రికెట్ అండర్-19 వరల్డ్ కప్ 2020? అండర్-19 2020 వరల్డ్ కప్లో యాక్చువల్ 16 టీమ్స్ పాల్గొనడం జరిగింది త్రూ అవుట్ ది వరల్డ్. దానిలో లాస్ట్ ఫైనల్కి వచ్చింది ఇండియా అండ్ బంగ్లాదేశ్ వచ్చాయి. దానిలో బంగ్లాదేశ్ మనకి విన్ అవ్వడం జరిగింది. అండ్ క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ క్యూబా. క్యూబా యొక్క క్యాపిటల్ ఏంటి? హవానా. ఓకే, కింద ఇచ్చినవి ఏంటో ఇక్కడే చూసుకోండి మీకు కావాలంటే. మాస్కో అంటే ఏంటి? రష్యా, అలా అనమాట. అండ్ విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ స్టార్టెడ్ ద సిఎం యాప్. సిఎం యాప్ అని ఒక మొబైల్ యాప్ని తయారు చేయడం జరిగింది. విచ్ ఈజ్ యూజ్ టు గివ్ కంప్లైంట్స్ డైరెక్ట్లీ టు చీఫ్ మినిస్టర్. ఆ యాప్ ద్వారా పీపుల్ డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్కి కంప్లైంట్ ఇవ్వచ్చంట. అది ఏ స్టేట్లో చేశారంటే హిమాచల్ ప్రదేశ్. అలా హిమాచల్ ప్రదేశ్కి టచ్ చేయాలి. అండ్ హూ ఈజ్ ద 25th గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 25th గవర్నర్ ఎవరు అని అడగడం జరిగింది. ఆన్సర్ శక్తికాంత్ దాస్. అండ్ హూ టుక్ ఓవర్ ద చార్జ్ యాజ్ సిఇఓ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్? ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కి సిఇఓగా ప్రజెంట్ ఎవరు వర్క్ చేస్తున్నారు అంటే సునీల్ మెహతా. అండ్ రీసెంట్లీ విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ఎ విర్చువల్ పోలీస్ స్టేషన్ వేర్ పీపుల్ కెన్ లాంచ్ కంప్లైంట్స్ వితౌట్ విజిటింగ్ పోలీస్ స్టేషన్? రీసెంట్గా మన ఇండియాలో ఒక స్టేట్లో విర్చువల్ పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడమ్మా అంటే ఒడిస్సా. విచ్ అమెరికన్ ప్రెసిడెంట్ హెస్ బికమ్ ద ఫస్ట్ సర్వింగ్ యూఎస్ ప్రెసిడెంట్ టు విజిట్ గుజరాత్? అంటే పరిపాలనలో ఉన్న ప్రెసిడెంట్ ఎవరు మనకి గుజరాత్ని విజిట్ చేశారు మొట్టమొదటిగా అంటే డొనాల్డ్ ట్రంప్. ఓకే, అది ఏ ప్రోగ్రామ్ అంటే నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్. అది ఎక్కడ జరిగిందంటే గుజరాత్లో జరిగింది. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాం క్లాస్లో. As per World Steel Association data, which country become the largest steel producer of the crude steel? క్రూడ్ స్టీల్లో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది, సెకండ్ ప్లేస్లో మనకి ఇండియా ఉందన్నమాట. నెక్స్ట్, నేషనల్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం అందరికీ తెలుసు, 28 ఫిబ్రవరి జరుపుకుంటాం. అయితే ఆ రోజు సార్ సివి రామన్ ఎఫెక్ట్ ఇచ్చినందుకు గాను మనకి అది జరుపుకుంటాం. దానికోసమనే రామన్ ఎఫెక్ట్ గాను అతనికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. అయితే ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ మనకి ఢిల్లీలో జరుగుతాయి. అక్కడ ఒక థీమ్ని కూడా మనకి ఇస్తుంటారు. అలా 2000 ఇయర్ థీమ్ ఏంటంటే ఉమెన్ ఇన్ సైన్స్. రీసెంట్లీ ఇన్ 2020 పినరాయి విజయన్ ఇనాగ్రేట్స్ ఇండియా ఫస్ట్ సూపర్ ఫ్యాబ్ ల్యాబ్ని మనకి తయారు చేయడం జరిగింది. అయితే పినరాయి విజయన్ అంటే ఎవరమ్మా అంటే కేరళ సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ. And who is the chief guest of 2020 Republic Day celebrations which is held on 26 January? మనకి 2020 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి బ్రెజిలియన్ ప్రెసిడెంట్ని మనకి పిలవడం జరిగింది చీఫ్ గెస్ట్గా. అయితే బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే జైర్ మెసియస్ బోల్సనారో. అండ్ in which state we can observe the world's largest open air theater which is called as ధనుయాత్ర. ధనుయాత్ర అనేది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ అనమాట. అతిపెద్ద సెలబ్రేషన్ సంబరాలు బయట జరిగినవి. అది ఎక్కడ జరుగుతుందంటే ఒడిశాలో జరుగుతుంది. ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే బర్గఢ్ అనే డిస్ట్రిక్ట్లో జరుగుతుంది, బర్గఢ్లో. అండ్ హూ బ్యాగ్డ్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇన్ దాదా సాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్? ఇప్పుడు రీసెంట్గా 2020లో దాదా సాహెబ్ పాల్కే అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దానిలో ఏ మూవీస్కి వచ్చాయి అండ్ ఎవరికి వచ్చింది, ఏ హీరోకి వచ్చింది, ఏ హీరోయిన్కి వచ్చింది, అవన్నీ కూడా నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేయండి. బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చింది అంటే రితిక్ రోషన్కి వచ్చింది. ఓకేనా, రైట్. సూపర్ 30 మూవీకి, ఆ మూవీకే మనకి బెస్ట్ మూవీ కూడా వచ్చింది దాదా సాహెబ్ పాల్కే అవార్డు 2020. అండ్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా హెస్ లాంచ్డ్ ఏ హెల్ప్ లైన్ కాల్డ్ దామిని టు ద సేఫ్టీ ఆఫ్ ఉమెన్ ప్యాసింజర్స్ అంటే ఉత్తరప్రదేశ్లో యూపీఎస్ఆర్టీసీ, ఉత్తరప్రదేశ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మనకి ఈ యాప్ని, దామిని అనే యాప్ని తయారు చేయడం జరిగింది. అది సేఫ్టీ ఆఫ్ ఉమెన్ ప్యాసింజర్స్ కోసం. అండ్ జర్నలిస్ట్ డే సెలబ్రేటెడ్ ఆన్ ఎప్పుడు జరుపుకుంటారు? మహారాష్ట్రలో. ఎందుకంటే ద మెమరీ ఆఫ్ లేట్ తీసియోన్ జర్నలిస్ట్కి సంబంధించి ఎవరంటే బాలశాస్త్రి జంబేకర్. ఓకే,
ఆయన గుర్తుగా మనకి జనవరి 6న జరుపుకుంటారన్నమాట. Tisoyan journalist. Recently, the Chief Minister of Gujarat unveils the second tallest statue of Sardar Vallabhbhai Patel in the world. Who is the Chief Minister of Gujarat? అంటే మనకి విజయ్ భాయ్ ఆర్ రూపానీ, గుజరాత్ చీఫ్ మినిస్టర్. ఇవి కూడా తెలుసుకోవాలి వెంటనే పక్కనే. అండ్ వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ CISF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయమ్మా అంటే న్యూఢిల్లీ. అండ్ నెక్స్ట్ హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్? వరల్డ్ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు అంటే డేవిడ్ ఆర్ మాల్పాస్. విచ్ ఫిల్మ్ ఈజ్ ట్రీటెడ్ as ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు? ఇంటర్నేషనల్ అవార్డ్స్లో దేనికి వచ్చిందంటే సూపర్ 30. ఈ మూవీ యొక్క హీరో రితిక్ రోషన్, అతనికి బెస్ట్ హీరో వచ్చింది. ఈ మూవీకి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ఓకే రైట్, ఇలా ఆన్సర్ చేసిన తర్వాత సబ్మిట్ టచ్ చేస్తాం. అప్పుడు డైరెక్ట్గా మీ స్కోర్ పైన వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మీ స్కోర్ 100%, 2020 వచ్చింది. ఇక్కడ నేమ్ వస్తుంది, ఎప్పుడు రాసారు కూడా అన్నీ వస్తాయి అనమాట. ఓకేనా రైట్. ఎలాంటి ఎగ్జామ్స్, ఇది ఫ్రీ ఎగ్జామే, మనం ఏం డబ్బులు తీసుకోలేదు. డైలీ క్లాస్కి వచ్చిన ఫ్రీగా పెడుతున్నాం. ఎలాంటివి రాయాలంటే మనకు లైవ్ క్లాస్కి రండి. అండ్ మనకు గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. దానిలో మీరు యాడ్ అయినట్లయితే ఆ గ్రూప్ పేరు కూడా యూట్యూబ్ లైవ్ గ్రూప్. మీరు DSC గ్రూప్ 2 గ్రూప్ కాకుండా యూట్యూబ్ లైవ్ గ్రూప్ ఒకటి ఉంది. నాకు రిక్వెస్ట్ పెట్టినట్లయితే నేను దానిలో యాడ్ చేస్తాను. మీరు డైలీ ఎగ్జామ్ దీనిలో రాసుకోవచ్చు. ఓకేనా. ఆల్ ది బెస్ట్ మై డే స్టూడెంట్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.